ముందుగా 2024 సంవత్సరం జూన్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ముఖ్యంగా పురుషులు జాగ్రత్తలు తీసుకోవాలండి. అంటే వివాహమైన పురుషులు ఎవరైతే ఉన్నారో వైవాహిక జీవితంలో భార్య వలన కాస్త చికాకులు ఉండబోతున్నాయి. ఈ మాసంలో ధనాదాయం అనేది వృద్ధి చెందుతుందండి. అంటే ఆదాయం అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి జూన్ మాసంలో. కుటుంబ సమస్యలు అనేవి తగ్గుతాయి, కానీ వైవాహిక జీవితంలో మీకు కాస్త చికాకును కలిగిస్తుంది. వివాహ ప్రయత్నాలు కష్టం మీద విజయవంతమవుతాయి. నూతన వ్యాపార విస్తరణకు మాత్రం జూన్ మాసం అనేది మీనరాశి వారికి చాలా మంచి కాలంగా చెప్పవచ్చు. వ్యాపారాన్ని ప్రారంభించడానికైనా లేదా మీరు రన్ చేస్తున్న వ్యాపార విస్తరణకు కూడా జూన్ మాసం అనేది మంచి కాలంగా చెప్పవచ్చు. ఆశించిన విధంగా బంధువుల నుండి, స్నేహితుల నుండి, చుట్టాల నుండి, ఇరుగు పొరుగు వారి నుండి, ఆత్మీయుల నుండి సహాయ సహకారాలు అనేవి మీనరాశి వారికి లభిస్తాయి. జూన్ 9వ తారీఖు నుండి 17వ తారీఖు మధ్య కాలంలో మీరు మొదలుపెట్టిన ప్రతి పని కూడా విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయండి. అంటే విఘ్నాలు అనేవి తక్కువగా ఉంటాయి. కాబట్టి మీనరాశి వారు కనుక ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభిద్దాము అనుకుంటున్నట్లయితే జూన్ 9వ తారీఖు నుండి జూన్ 17వ తారీఖు మధ్య సమయంలో ప్రారంభించటం మంచిది. త్వరగా పూర్తవుతాయి. అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. కోర్టు కేసులకు సంబంధించిన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలతో ఉంటే కనుక పరిష్కార మార్గాలు అనేవి లభిస్తాయండి. కాబట్టి కోర్టు కేసుల విషయంలో కూడా అనుకూలమైనటువంటి సూచనలు అయితే మీనరాశి వారికి కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించిన అభివృద్ధి వార్తలను వింటారండి. మీ సంతానం ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, చదువుకుంటున్నా, విదేశాలలో స్థిరపడినా సరే వారి నుండి మీనరాశి వారు శుభవార్తలను వింటారు. అదే మీకు ఎక్కువగా ఆనందాన్ని కలిగిస్తుంది ఈ మాసంలో. అలాగే టూరిస్టులుగా కానీ లేదా ఇతర ప్రదేశాల్లో టూర్స్ ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా జూన్ మాసం అనేది అనుకూల కాలం అండి. ఈ మాసంలో ధనానికి మాత్రం లోటు ఉండదండి. ఆదాయం అనేది బాగా పెరుగుతుంది గతం కంటే కూడా. కాబట్టి 2024 సంవత్సరం జూన్ మాసం అనేది మీనరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే మీనరాశి విద్యార్థులకు జూన్ మాసంలో అబోవ్ యావరేజ్ అని చెప్పవచ్చండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారిలో మాత్రం కాస్త భయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తు పైన బెంగ పెరిగే అవకాశాలు ఉన్నాయి, కానీ అనుకూల కాలమేనండి. ఇక 2024 సంవత్సరం జూలై మాసంలో మీనరాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే, ఈ మాసంలో కూడా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలే సూచిస్తున్నాయండి. మెయిన్గా మీనరాశి వారికి ఏ విషయాలు బాగా యోగిస్తాయంటే, వారసత్వానికి సంబంధించిన ఆస్తుల విషయంలో అనుకూల ఫలితాలు అనేవి సూచిస్తున్నాయి. మీరు కనుక మీనరాశిలో జన్మించినట్లయితే మీ అత్తమామల తరపు నుండి కానీ, మీ తల్లిదండ్రుల తరపు నుండి కానీ, లేదా మీ తాత ముత్తాతల తరపు నుండి వారసత్వంగా కొంత ఆస్తి కానీ, ధన రూపంలో కానీ ఆదాయం అనేది పెరిగే అవకాశాలు కానీ, ధనం వచ్చే అవకాశాలు కానీ ఉన్నాయి. లాభాలు అయితే సూచిస్తున్నాయి. అలాగే మీనరాశిలో జన్మించి యువ దంపతులు ఎవరైతే ఉంటారో, రీసెంట్గా మ్యారీడ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంతాన ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. యువ దంపతుల యొక్క సంతాన కోరికలు అనేవి సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. ధనాదాయం ఈ మాసంలో కూడా బాగుంటుందండి. నూతన గృహ ప్రయత్నాలు చేయటానికైనా, ఒకవేళ ఇంటి నిర్మాణ పనులు కనుక గతంలో వాయిదా పడినట్లుంటే ఈ జూలై మాసంలో కాస్త స్పీడ్గా పనులు అనేవి అవుతాయండి. ఉద్యోగ జీవితంలో మీ చురుకుదనం వల్ల అధికారుల యొక్క మన్నలను పొందుతారు. ఆరోగ్యం సహకరిస్తుందండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి మీనరాశి వారికి జూలై మాసంలో చాలా వరకు ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే చివరి వారంలో ఆత్మీయుల నుండి మంచి శుభవార్తను వింటారండి. దూర ప్రాంత ప్రయాణాల వల్ల కొద్దిపాటి శారీరక ఒత్తిడి పెరుగుతుంది. ఈ మాసంలో మీకు అనుకూలమైనటువంటి సమయాలు ఏవంటే జూలై 4వ తారీఖు, 5వ తారీఖు, 9, 15, 18, 24, 25 ఈ తేదీలు జూలై మాసంలో మీకు అనుకూలమైనవిగా చెప్పవచ్చు. అంటే పెట్టుబడులు పెట్టడానికైనా స్టాక్ మార్కెట్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ, లేదా ఊహాగానాలపైన రిస్క్ లేకుండా పెట్టుబడి పెడదాము అనుకుంటున్నట్లయితే ఈ జూలై మాసంలోని ఈ తేదీలు అనేవి మీకు అనుకూలం అండి. అంటే రిటర్న్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి.
డబ్బు నష్టపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఈ రోజుల్లో కనుక పెట్టుబడి పెట్టినట్లయితే. ఇక విద్యార్థుల విషయానికి వస్తే జూలై మాసంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే పొందుతారండి. ఎవరికైతే చదువు అయ్యి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా జూలై మాసం అనేది విశేషంగా లాభిస్తుంది, విశేషంగా అనుకూలమైనటువంటి మాసంగా ఈ జూలై మాసాన్ని చెప్పవచ్చు. ఇక 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుందంటే, మీనరాశి వారికి ఈ మాసంలో మెయిన్గా అనారోగ్య సమస్యలు అనేవి కాస్త బాధిస్తాయండి. ముఖ్యంగా మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది. కాబట్టి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆగస్టు మాసం పెద్దగా అనుకూలం కాదు అనే చెప్పాలి. వారికి మాత్రం ఇది మంచి మాసం కాదండి. వ్యాపారాలు చేసే వారికి సామాన్యంగా ఉంటుంది, పెద్దగా ప్రాఫిట్స్ అయితే ఉండకపోవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి ఆదాయం బాగుంటుందండి. మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు అనేవి ఆగస్టు మాసంలో బాగానే లభిస్తాయి. రుణభారం అనేది కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి, కానీ ఆదాయం అయితే పెద్దగా ఉండదండి. కుటుంబంలో కొన్ని మార్పులు చేర్పులు అయితే ఉండబోతున్నాయి ఆగస్టు మాసంలో. కుటుంబ వ్యక్తుల యొక్క అభివృద్ధి కోసం ఎక్కువగా కృషి చేస్తారు. భాతృవర్గానికి సంబంధించిన వారు మీకు సలహాలను ఇచ్చి మీ ఉన్నతికి కారణమవుతారు. మీరు మొదలుపెట్టిన పనుల్లో ఆగస్టు మాసంలో కొన్ని విఘ్నాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మొదలుపెట్టిన పనులు అనేవి సకాలంలో పూర్తవక ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయండి. గత కాలంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తారు. సరిదిద్దుకోవటానికి కొన్ని అవకాశాలు కూడా లభిస్తాయండి. నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగ ప్రయత్నాల విషయంలో ఆగస్టు మాసం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే మీనరాశిలో జన్మించి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఆగస్టు మాసం అనుకూలం అని చెప్పవచ్చండి. వారికి 11, 15 తేదీలు బాగా అనుకూలంగా ఉంటాయి. వివాహం అవుతుంది అని నేను చెప్పట్లేదు, కానీ వివాహ ప్రయత్నాలు అనేవి కాస్త అనుకూలంగా ఉంటాయి. అలాగే సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఆగస్టు మాసం అనేది అంతంత మాత్రంగా ఉంటుందండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే 2024 సంవత్సరం ఆగస్టు మాసం అనేది మీనరాశిలో జన్మించి వృత్తి వ్యాపారాలు చేస్తున్నా ఉద్యోగం చేస్తున్నా సరే వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. యావరేజ్ కాలంగా చెప్పవచ్చు, పూర్తిగా అయితే అనుకూలించట్లేదండి. అలాగే స్టాక్ మార్కెట్లలో కానీ షేర్ మార్కెట్లలో కానీ ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెడదాం అనుకుంటున్నట్లయితే ఆగస్టు మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు విషయంలో రిస్క్ తీసుకోకపోవటమే మంచిదండి. ఎందువలన అంటే ధన నష్ట సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆగస్టు మాసంలో రుణాలు ఇవ్వండే తప్ప రుణాలు తీసుకోవటం కానీ దేని మీదైనా పెట్టుబడి పెట్టడం కానీ ఆలోచించకుండా బెట్టింగుల్లో కానీ ఇతర వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టి తిరిగి రాని పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి.